నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత 18వ అధ్యాయం. బంధన మోక్ష వివేచనము, శివపూజోపదేశము, లింగాదుల శివపూజా విధానము, భస్మస్వరూప నిరూపణము, దాని మహత్వము, శివ గురు శబ్దముల వ్యుత్పత్తి, శివభస్మధారణ రహస్యము. ఋషులు పలికిరి. సర్వజ్ఞులలో శ్రేష్ఠుడవైన సూతమహర్షి, బంధన మోక్షముల స్వరూపమేమి, దానిని మాకు తెలుపుడు. సూతుడు వచించెను. మహర్షులారా, బంధన మోక్షముల స్వరూపమును మోక్షమును గూర్చిన ఉపాయమును వర్ణించదను. మీరు శ్రద్ధగా వినుడు. ప్రకృతి మొదలగు 8 బంధములతో చిక్కుకొనిన జీవుడు బద్ధుడని చెప్పబడును. ఇట్టి బంధముల నుండి విడివడినవాడు ముక్తుడని చెప్పనగును. ప్రకృతి మొదలగు వాటిని నియంత్రించుట మోక్షమనబడును. బంధనము వచ్చి చేరునది, మోక్షము స్వతసిద్ధము. బద్ధజీవుడు బంధముక్తుడైనప్పుడు అతనిని ముక్తజీవుడని అందురు. ప్రకృతి, బుద్ధి అనగా మహత్తత్వము, త్రిగుణాత్మక అహంకారము, పంచతన్మాత్రలను వాటిని జ్ఞానులు ప్రకృత్యాద్యష్టకములని తలపోసెదరు. ప్రకృత్యాది అష్టతత్వముల సమూహముచే దేహముత్పన్నమగును. తదుపరి కర్మచేత నూతన దేహము ఉత్పన్నమగును. ఈ విధముగా పదే పదే జన్మకర్మలు జరుగుచుండును. శరీరమును స్థూల సూక్ష్మ కారణములను 3 భేదములుగా నెరగవలెను. స్థూల శరీరము అనగా జాగృత అవస్థలో ఉన్న శరీరము, పనులను చేయించును. సూక్ష్మ శరీరము ఇంద్రియ భోగములను అనుభవింపజేయును. కారణ శరీరము ఆత్మానందము యొక్క అనుభూతిని కలుగజేయునదని చెప్పబడెను. జీవునకు అతని ప్రారబ్ధ కర్మానుసారము సుఖ దుఃఖములు ప్రాప్తించును. అతడు తన పుణ్యకర్మల ఫలస్వరూపముగా సుఖానుభవమును, పాపకర్మల ఫలస్వరూపముగా దుఃఖానుభవములను పొందును. కనుక కర్మపాశబద్ధుడై జీవుడు తన వివిధ శరీరముల వలన కలుగు శుభాశుభ కర్మల ద్వారా ఎల్లప్పుడూ చక్రము వలె పదే పదే త్రిప్పబడుచుండును. ఈ చక్ర భ్రమణ నివృత్తి కొరకు చక్రము త్రిప్పు వానిని స్తోత్రము చేయుచు ఆరాధించవలను. ప్రకృతి మొదలుగా గలవి 8 పాశములని చెప్పబడినవి. వాటి సముదాయమే మహాచక్రము. పరమాత్మ శివుడే ప్రకృతికి అతీతుడై ఉన్నాడు. కనుక భగవంతుడగు పరమేశ్వరుడే ప్రకృతి మొదలగు మహాచక్రమునకు కర్త. బకాయనమను పేరుగల వృక్షము యొక్క పాత్ర జలమును త్రాగి వమనము చేయును. అట్లే పరమశివుడు ప్రకృత్యాదులను తన వశమునరించుకొని వాటి మీద శాసనము చేయును. ఆ స్వామి సర్వమును తన వశము చేసుకొనెను. కనుకనే శివుడని చెప్పబడెను. శివుడే సర్వజ్ఞుడు, పరిపూర్ణుడు, నిస్పృహుడు. సర్వజ్ఞత, తృప్తి, అనాది బోధము, స్వతంత్రత, నిత్య అలుప్త శక్తుల చేత కూడి ఉండుట, తనలో అనంత శక్తులను ధరించి ఉండుట అనునవి మహేశ్వరుని 6 విధములైన మానసిక ఐశ్వర్యములు. వీటిని కేవలము వేదము మాత్రమే ఎరుగును. కనుక భగవంతుడగు శివుని అనుగ్రహము వలననే ప్రకృతి మొదలగు 8 తత్వములు నియంత్రింపబడి ఉండును. భగవంతుడగు శివుని కృపాప్రసాదమును పొందుటకు ఆ ప్రభువునే పూజింపవలెను. శివుడు పరిపూర్ణుడని, నిస్పృహుడని చెప్పబడినది. అయినచో ఆ స్వామి పూజ ఎట్లు జరగగలదు? భగవంతుడగు శివుని ఉద్దేశించి ఆ స్వామి ప్రసన్నతకు అనుగుణముగా చేయబడు
సత్కర్మ ఆయన కృపాప్రసాదమును ప్రాప్తింపచేయునదై ఉండును. శివలింగమునందు శివుని ప్రతిమయందు శివుని భక్తజనులయందు శివభావము నుంచి వారిని ప్రసన్నుని చేసుకొనుటకు పూజింపవలను. ఆ పూజ శరీరముతో, ధనముతో, మనస్సుతో, వాక్కుతో కూడా చేయవచ్చును. ప్రకృతికి అతీతుడు పరమశివుడు. ఆ పూజ చేత పూజించు వాని మీద విశేష కృపను కలిగి ఉండును. ఆ స్వామి కృపావిశేషము సత్యమగును. పరమశివుని కృపచేత కర్మ మొదలగు సకల బంధనములు తన వశమందుండును. కర్మ మొదలుకొని ప్రకృతి పర్యంతము అన్నియు తన వశమైనప్పుడు జీవుడు ముక్తుడగును. స్వాత్మారామ రూపముతో విరాజమానుడగును. పరమేశ్వరుడగు శివుని అనుగ్రహము చేత కర్మలో పుట్టిన ఈ శరీరము తన వశమందుండినప్పుడు భగవంతుడగు శివలోకమున నివసించు సౌభాగ్యము కలుగును. దీనినే సాలోక్య ముక్తి అందురు. తన్మాత్రలు వశమందున్నప్పుడు జీవుడు జగదంబ సహిత శివ సామీప్యమును పొందును. ఈ సామీప్యమే ముక్తి. అతని ఆయుధములు, క్రియలు మొదలగునవన్నీ భగవంతుడగు శివునితో సమానమగును. భగవంతుని మహాప్రసాదము ప్రాప్తమైనప్పుడు బుద్ధి కూడా సాధకుని వశమునందుండును. బుద్ధి ప్రకృతి యొక్క కార్యము. అది వశమగుట సార్ష్టి ముక్తి అని చెప్పబడును. తదుపరి భగవంతుని అనంతమైన అనుగ్రహము ప్రాప్తమైనప్పుడు ప్రకృతి వశమునందుండును. అప్పుడు భగవంతుడగు శివుని మానసిక ఐశ్వర్యము ప్రయత్నము లేకుండానే ప్రాప్తించును. సర్వజ్ఞత, తృప్తి మొదలగునవి పరమశివుని ఐశ్వర్యములు. వాటిని పొంది ముక్తపురుషుడు ఆత్మయందే విరాజమానుడగును. వేదములయందు, శాస్త్రములయందు విశ్వాసమున్న పండితులు దీనినే సాయుధ్యముక్తి అందురు. ఈ విధముగా లింగాదుల యందు పూజలు చలుపుటచే క్రమముగా ముక్తి స్వయముగానే లభించును. కనుక శివానుగ్రహమును పొందుటకు ఆ సంబంధమైన క్రియాదుల చేత వారిని పూజింపవలను. శివక్రియ, శివ తపస్సు, శివమంత్ర జపము, శివజ్ఞానము, శివధ్యానముల కొరకు సదా ఉత్తరోత్తర అభ్యాసమును పెంపొందించవలెను. ప్రతిదినము ప్రాతకాలము నుండి రాత్రి నిదురించు వరకు, జన్మించినది మొదలు మరణించు వరకు సమయమునంతయు భగవంతుడగు శివుని చింతయందే గడపవలెను. సద్యోజాతాది మంత్రములతో, నానా విధములుగా పుష్పములతో శివుని పూజించువారు ఆ స్వామినే పొందుదురు. ఋషులు వచించిరి. ఉత్తమ వ్రతములను పాటించు సూత మహర్షి లింగము మొదలగు వాటి శివపూజా విధానము ఎటులుండును మాకు తెలుపుడు. సూతుడు పలికెను, ద్విజులారా, శివలింగముల క్రమమును యథావిధిగా వర్ణించదను, మీరు వినుడు. ప్రణవమే సమస్త అభీష్ట వస్తువుల నొసగు ప్రథమలింగము. దానిని సూక్ష్మ ప్రణవ రూపముగా తెలుసుకొనుడు. సూక్ష్మలింగము నిష్కలము, స్థూలలింగము సకలము. పంచాక్షర మంత్రమే స్థూలలింగముగా చెప్పబడిను. 2 లింగములను పూజించుటే తపస్సు. ఆ 2 లింగములు సాక్షాత్తు మోక్షమునొసగును. పౌరుషలింగ, ప్రకృతిలింగ రూపములలో అనేక లింగములు కలవు. దానిని భగవంతుడగు శివుడే విస్తృతముగా చెప్పగలడు. ఇతరులెవ్వరునూ ఎరుగరు. ఈ పృథివీ యొక్క
వికారభూతములకు లింగములన్నింటినీ గూర్చి ఇప్పుడు నేను మీకు తెలిపెదను. వాటిలో స్వయంభూలింగము మొదటిది, రెండవది బిందులింగము, మూడవది ప్రతిష్ఠిత లింగము, నాల్గవది చరలింగము, ఐదవది గురులింగము. దేవర్షుల తపస్సు చేత సంతుష్టుడై వారి సామీప్యమున ప్రకటమగుటకు భూమి యందు బీజరూపమున వ్యాప్తి చెందిన భగవంతుడగు పరమశివుడు వృక్షాంకురము వలె భూమిని చీల్చుకొని నాదలింగ రూపమున వ్యక్తుడయ్యను. అచట శివుడే స్వయముగా ప్రకటమైన కారణమున స్వయంభూ నామమును ధరించెను. జ్ఞానులు ఆ ప్రభువును స్వయంభూలింగ రూపమును ఎరుగుదురు. ఆ స్వయంభూలింగమును పూజించుట వలన ఉపాసకుని జ్ఞానము స్వయముగానే పెంపొందుచుండును. బంగారము, వెండి ఇత్యాదులచే ఆకు మీద గాని, భూమి మీద గాని, లేక వేదిక మీద గాని తన చేతితో వ్రాసిన శుద్ధ ప్రణవ మంత్రరూప లింగమునందు అటులనే మంత్రలింగమును ఏర్పరచి అందు పరమాత్ముడగు శివుని ప్రతిష్ఠింపజేసి ఆవాహనము చేయవలను. అట్టి బిందునాదమయ లింగము స్థావర జంగమములని రెండు విధములుగా నుండును. దీనిలో శివదర్శనము భావనామయమనియే నిస్సందేహముగా చెప్పబడినది. భగవంతుడగు శంకరుడు ప్రత్యక్షమగునను విశ్వాసము కలవానికి అచటనే ఆ స్వామి ప్రకటమై కోరిన కోర్కెలను ప్రసాదించును. తన చేతితో రాసిన యంత్రమునందు గాని, లేక అకృత్రిమ అనగా సహజమైన స్థావరాదులందు గాని భగవంతుడగు శివుని ఆవాహనము చేసి షోడశోపచారములతో పూజింపవలను. అట్లు చేయుట వలన సాధకుడు స్వయముగానే ఐశ్వర్యములను పొందును. ఇట్టి సాధనాభ్యాసము వలన అతనికి జ్ఞానము కూడా ప్రాప్తమగును. దేవతలు, మహర్షులు ఆత్మసిద్ధి కొరకు తమ చేతులతో వైదిక మంత్రోచ్చారణ చేత శుద్ధమండలమందు విశుద్ధమగు భావము ద్వారా ఉత్తమ శివలింగమును స్థాపించవలెను. దీనిని పౌరుషలింగం అందురు. అదియే ప్రతిష్ఠిత లింగమని వ్యవహరింపబడును. ఆ లింగమును పూజించుట వలన ఎల్లవేళలా పౌరుషము, ఐశ్వర్యములు ప్రాప్తించును. ఉత్తముడగు బ్రాహ్మణుడు, ధనికుడగు రాజు ఏ కళాకారుని చేతనైనను శివలింగమును నిర్మింపజేసి మంత్రపూర్వకముగా దానిని స్థాపించవలెను. వారి ద్వారా స్థాపింపబడిన ఆ లింగము కూడా ప్రతిష్ఠిత లింగమని చెప్పబడును. కానీ అది ప్రాకృత లింగమని అనబడును. కనుక ప్రాకృత ఐశ్వర్య భోగములను ప్రదానము చేయును. శక్తివంతము, నిత్యము అయిన దానిని పౌరుషమందురు. దుర్బలము, అనిత్యము అయినది ప్రాకృతం అనబడును. లింగము నాభి, జిహ్వ, నాసాగ్ర భాగము మరియు శిఖాక్రమముతో కటిభాగము, హృదయము, మస్తకము అను మూడు స్థానములలో లింగభావన చేయబడినది. దీనిని ఆధ్యాత్మిక లింగము అందురు. ఇదియే చరలింగమని వ్యవహరింపబడును. పర్వతమును పౌరుషలింగం అందురు. భూతలమును పండితులు ప్రాకృత లింగం అందురు. వృక్షము మొదలగు వాటిని పౌరుషలింగముగా తెలుసుకొనవలెను. గుల్మాదులను ప్రాకృత లింగములని తెలియవలెను. తక్కువ నాణ్యత గల ధాన్యమును ప్రాకృతిక లింగముగా భావించవలెను. శాలి అనగా వరి,
గోధుమలను పౌరుషలింగములందురు. అణిమాది అష్టసిద్ధులనొసగు ఐశ్వర్యమును పౌరుష ఐశ్వర్యముగా అనుకొనవలెను. అందమైన స్త్రీ, ధనము మొదలగు విషయములను ఆస్తికులు ప్రాకృత ఐశ్వర్యములందురు. చరలింగమునందు అన్నింటికంటే ముందు రసలింగము వర్ణించబడుచున్నది. రసలింగము బ్రాహ్మణులకు సకలాభీష్ట వస్తువులను ఇచ్చునదగును. శుభకరమైన బాణలింగము క్షత్రియులకు గొప్ప రాజ్యప్రాప్తిని కలిగించును. సువర్ణలింగము వైశ్యులకు మహాధనపతి పదము అనుగ్రహించును. చక్కని శివలింగము శూద్రులకు గొప్ప పవిత్రతనొసగును. స్ఫటికలింగము బాణలింగము సర్వులకు వారి వారి కోరికలు తీర్చునదగును. తమది కాకపోయినను ఇతరుల స్ఫటిక బాణలింగములు కూడా పూజ కొరకు నిషిద్ధములు కావు. స్త్రీలు విశేషముగా ముత్తైదువులు పార్థివలింగమును పూజించు విధానము కలదు. ప్రవృత్తి మార్గమునను అనుసరించు విధవలకు స్ఫటికలింగమును పూజింపవలెనని చెప్పబడినది. కానీ విరక్తలైన విధవలకు రసలింగ పూజ శ్రేష్టమని చెప్పబడినది. ఉత్తమ వ్రత పాలన చేయు మహర్షులారా, బాల్యమునందు, యవ్వనమందు, వృద్ధాప్యమునందు కూడా శుద్ధ స్ఫటికమయ శివలింగమును పూజించు స్త్రీలకు సమస్త భోగములను అది ప్రసాదించును. గృహాసక్త స్త్రీలకు పీఠపూజ భూతలమునందు సకలాభీష్ట ప్రదమగును. ప్రవృత్తి మార్గమునందు పయనించు పురుషులకు సద్గురువు సహయోగమును చేతనే సమస్త పూజకర్మలు సంపన్నమగును. ఇష్టదైవమును అభిషేకించిన తరువాత మార్గశిర మాసమున వచ్చిన దూస బియ్యముతో చేసిన పాయసము మొదలగు పక్వాన్నముల ద్వారా నైవేద్యమును సమర్పించవలెను. పూజ యొక్క చివర శివలింగమును సంపుటమందుంచి ఇంటి లోపల వేరుగా ఉంచవలెను. నివృత్తి మార్గమందున్న పురుషుల కొరకు అరచేతిలో చేయు శివలింగ పూజా విధానము కలదు. ఆ ప్రభువునకు భిక్షాదులచే పొందిన తన భోజనమునే నైవేద్యముగా నివేదించవలెను. నివృత్త పురుషులకు సూక్ష్మలింగమే శ్రేష్టమని చెప్పబడినది. వారు విభూతిచే దీనిని పూజింపవలెను. ఆ విభూతినే నైవేద్య రూపమున నివేదించవలెను. పూజ చేసి ఆ లింగమును ఎల్లప్పుడూ తన మస్తకమున ధరించవలెను. లోకాగ్ని జనితము, వేదాగ్ని జనితము, శివాగ్ని జనితము అని విభూతి 3 విధములుగా చెప్పబడినది. లోకాగ్ని జనితము లేక లౌకికమైన భస్మమును ద్రవ్యములను శుద్ధి చేయుట కొరకు ఉంచుకొనవలెను. మృత్తిక, కర్ర, లోహపు పాత్రలు, ధాన్యములు, తిలలు మొదలగు ద్రవ్యములు, వస్త్రములు, పర్యుషిత వస్తువులు భస్మము చేత శుద్ధియగును. కుక్కలు మొదలగు వాటి చేత తాకబడిన లేదా దూషితమైన పాత్రలు కూడా భస్మముతోనే శుద్ధియగును. వస్తువులను శుద్ధి చేయుటకు వీలైనట్లు సజల నిర్జల భస్మమును ఉపయోగించవలెను. వేదాగ్ని జనిత భస్మము ఆయా వైదిక కర్మల అంతమున ధరించవలెను. మంత్రము క్రియచే ఉత్పన్నమైన హోమకర్మ ఆ అగ్ని అందు భస్మరూపమును ధరించును. అట్టి భస్మమును ధరించుట వలన ఆ కర్మ ఆత్మయందు ఆరోపితమగును.
అఘోరమూర్తి ధారి అయిన శివుని మంత్రమును పఠించి బిల్వ చెక్కను రగుల్పవలెను. ఆ మంత్రము చేత అభిమంత్రించిన అగ్నిని శివాగ్ని అని అందురు. దాని ద్వారా వ్రేల్చిన కాష్టాగ్ని భస్మమును శివాగ్ని జనితమందురు. కపిలగోవు యొక్క గోమయము లేక ఆవు పేడను శమి, రాగి, మర్రి, మోదుగ, రేల, బిల్వ కర్రలను శివాగ్ని చేత రగిలించవలను. ఆ శుద్ధ భస్మము శివాగ్ని జనితమని అంగీకరింపబడును. లేక కుశాగ్ని చేత శివమంత్రము నుచ్చరించుచు కర్రను దహించవలను. తదుపరి ఆ భస్మమును వస్త్రముతో వడబోసి కొత్త కుండలో నింపి పెట్టవలను. దానిని అప్పుడప్పుడు తన కాంతి శోభలను ఇనుమడింపజేసుకొనుటకు ధరించవలను. అట్టి పురుషుడు గౌరవప్రదుడు, పూజనీయుడు అగును. పూర్వకాలమున భగవంతుడగు శివుడు భస్మ శబ్దమునకు ఈ అర్థమునే ప్రకటించెను. రాజు తన రాజ్యమందు సారభూతమగు పన్నును గ్రహించున్నట్లు మానవుడు సస్యాదులను కాల్చి దాని సారమును గ్రహించును. అట్లే జఠరానలము అనేక విధములగు భక్ష్య భోజ్యాది పదార్థములను అధికముగా గ్రహించి కాల్చును. అట్లు కాల్చి సారమును గ్రహించును. ఆ సారముతో ఈ దేహము పోషింపబడును. అట్లే ప్రపంచకర్త పరమేశ్వరుడగు శివుడు కూడా తనయందు ఆధేయ రూపమున విరాజిల్లుచున్న ప్రపంచమును కాల్చి భస్మరూపమున దాని సారతత్వమును గ్రహించును. ప్రపంచమును దగ్ధము చేసి ఆ భస్మమును శివుడు తన శరీరమునందు ధరించును. బూడిదను విభూతిని రాసుకొను నెపముతో ఆ స్వామి జగత్తు యొక్క రత్నస్వరూప భస్మమును ఈ విధముగా ధరించును. ఆకాశసార తత్వమును కేశముల యందు, వాయుసార తత్వమును ముఖమునందు, అగ్నిసార తత్వమును హృదయమునందు, జలసార తత్వమును కటిభాగమునందు, పృథ్వీ యొక్క సారతత్వమును మోకాళ్ళ యందు ధరించును. ఇట్లు ఆ స్వామి శరీరాంగములన్నయు వివిధ వస్తువుల సారరూపమే. మహేశ్వరుడు బ్రహ్మ, విష్ణు, రుద్రుల సారతత్వమే తన లలాటమునందు తిలకముగా ధరించిన త్రిపుండ్రము. ఆ స్వామి ఈ వస్తువులన్నిటినీ ప్రపంచాభ్యుదయము కొరకే ధరించును. భగవంతుడగు శివుడే ప్రపంచము యొక్క సారతత్వమును తన వశము చేసుకొనెను. కనుక దీనిని వశపరుచుకొనిన వారింకెవరునూ లేరు. సకల మృగములను హింసించు మృగము సింహము, కానీ దానిని హింసించు మృగము ఇంకేదియునూ లేదు. కనుకనే దానిని సింహమందురు. శకారమునకు అర్థము నిత్య సుఖము మరియు ఆనందము. ఇకారమునకు అర్థము పురుషుడు. వకారమునకు అర్థము అమృత స్వరూప శక్తి రూపము. వీటి సమ్మిళిత రూపమే శివుడు. కనుక ఈ రూపములో భగవంతుడగు శివుని తన ఆత్మయని దానిని పూజింపవలెను. కనుక మొదట తన అంగములందు భస్మమును ఆలేపనము చేసుకొనవలెను. తదుపరి లలాటమునందు త్రిపుండ్రమును ధరించవలెను. పూజా సమయమునందు సజల భస్మమును ఉపయోగించవలెను.
ద్రవ్యశుద్ధి కొరకు నిర్జల భస్మమును వాడవలెను. గుణాతీతుడగు పరమశివుడు రాజసాది వికారములతో కూడిన గుణములను నిరోధించును, దూరముగా తొలగించును. దీనివలన వారందరికీ గురురూప ఆశ్రయమునొసగి ఆ స్వామి స్థితుడై ఉండును. గురువును నమ్ముకొనిన శిష్యుల త్రిగుణములను దూరము చేసి వారికి శివతత్వమును అవగాహన చేయించును. కనుకనే గురువు అని చెప్పబడును. గురు పూజ పరమశివుని పూజయే. గురువు ఉపయోగించగా మిగిలిన పదార్థమంతయు ఆత్మశుద్ధి కలిగించునదగును. గురువు ఆజ్ఞ లేకుండా ఉపయోగింపబడినదంతయు దొంగతనము చేసి తెచ్చిన వస్తువు ఉపయోగించినట్లగును. గురువు కంటే కూడా విశేష జ్ఞానము కలిగిన పురుషుడు లభించినచో అతనిని కూడా ప్రయత్నపూర్వకముగా గురువును చేసుకొనవలెను. అజ్ఞాన రూపమైన బంధము నుండి విడివడుటయే సాధించదగిన పురుషార్థము. అందువలన విశేష జ్ఞాని అయిన వాడే జీవుని బంధము నుండి విడిపించగలడు. జనన మరణ రూప ద్వంద్వమును భగవంతుడగు పరమశివుని మాయయే కలిగించినది. ఈ రెండింటిని శివుని యొక్క మాయకే సమర్పించువాడు శరీర బంధమున చిక్కుకొనడు. శరీరముండునంత వరకు క్రియాధీనమున ఉండు జీవుడు బద్ధుడని చెప్పబడును. స్థూల సూక్ష్మ కారణములను మూడు శరీరములను వశమందుంచుకొని ఎడల జీవుడు ముక్తుడగును అని జ్ఞానులు పలుకుదురు. మాయాచక్ర నిర్మాతయగు శివుడే పరమకారణ స్వరూపుడు. శివమాయ యొసగిన ద్వంద్వమును స్వయముగా శివుడే తుడిచివేయును. అందువలన శివుని ద్వారా కల్పింపబడిన ద్వంద్వమును ఆ ప్రభువునకే సమర్పించవలెను. శివపూజ యందు తత్పరుడైన వాడు మౌనముగా నుండవలెను. సత్యాది గుణములతో కూడినవాడు క్రియా జప తప జ్ఞాన ధ్యానములతో ఒక్కొక్క దానిని అనుష్ఠింపవలెను. ఐశ్వర్యము, దివ్య శరీర ప్రాప్తి, జ్ఞానోదయము, అజ్ఞాన నివారణము, భగవంతుడగు శివ సామీప్య లాభము ఇవన్నీ క్రమముగా క్రియ మొదలగు వాటి ఫలము. నిష్కామ కర్మ చేయుట వలన అజ్ఞానము నివారించబడును. దాని వలన శివభక్తుడు యథోక్త ఫలమును పొందును. శివభక్తుడగు పురుషుడు దేశ కాల శరీర ధనములకు అనుగుణముగా యోగ్యములగు క్రియాద్యనుష్ఠానములు చేయవలెను. న్యాయోపార్జితమగు ఉత్తమ ధనము సద్వినియోగము చేయుచు పండితుడైన వాడు శివస్థానమునందు నివసించును. జీవహింసాది రహితుడై అత్యంత క్లేశశూన్యమైన జీవితమును గడుపుచు పంచాక్షర మంత్ర జపము చేత అభిమంత్రించిన అన్నము జలము సుఖస్వరూపమని అంగీకరించవలెను. దరిద్రుడైన వానికి భిక్షతో ప్రాప్తించిన అన్నము జ్ఞానము నొసగునని చెప్పుదురు. శివభక్తుడు భిక్షాన్నమును పొంది శివభక్తిని పెంపొందించుకొనును. శివయోగుల భిక్షాన్నమును శంభుసత్రమందురు. ఏదో ఒక ఉపాయము చేత భూతలమునందు శుద్ధాన్నమును భుజించు సదా మౌనభావముతో నుండవలెను. తన సాధనా రహస్యమును ఎవరికిని తెలుపరాదు. భక్తుల సమక్షముననే శివ మహాత్మ్యమును ప్రకటించవలెను. శివమంత్ర రహస్యమును శివుడే ఎరుగును, ఇతరులెవరునూ కాదు. 18వ అధ్యాయం సమాప్తం.